అది మామూలుగా ఎవరు చెప్పరు, చాలా రహస్యంగా చెప్తారు. అటువంటి పబ్లిక్గా చెప్తుంది. ఎందుకు చెప్తుంటే వారు కావాల్సిన వాళ్ళు తెలుసుకుంటారు, లేకపోతే అటువంటి వాటిలో పైతా గురించి రాసుకొచ్చారు. రాసుకొచ్చిన తర్వాత నేను కొన్ని పుస్తకాలు గురించి రాసి మేష్ గారిని అడిగి ఒక పుస్తకం రాదా కుతూహలం కలిగింది. మేష్ గారు నావాణి పుస్తకం ఒకటి, నా మ్యాగజైన్ ఒకటి మొదలుపెట్టారు. దీని ముందు అసలు ఎక్కడ మొదలు పెట్టాలి, నేను ఎక్కడో వెళ్ళిపోయాను, బీచ్ ఎంబడి వెళ్ళిపోతున్నాను. అలాగా ప్లస్ కంపెనీ రీచ్ జనకుడు అలా వచ్చిందని చెప్పింది. అక్కడి నుంచి మొదలు పెడతాయని కథ రాదు. మేష్ గారు విశాఖపట్నంలో ఉన్నప్పుడు 1965 66లో అప్పుడు నాకు మేష్ గారితో 1963 ఆగస్టులో తెలుసుకున్నాం. అక్కడ మా పిడియన్ శాస్త్రి గారు ఒక ఆయన ఉండేవారు. ఈ పిడియన్ శాస్త్రి గారు మేష్ గారి శిష్యుడు హిందూ కాలేజీలో. మేము కూడా హిందూ కాలేజీలో చదువుతుండేవాడిని, కానీ మేష్ గారు అంత పరిచయం లేదు. ఈ పిడియన్ శాస్త్రి గారు మా చుట్టాం. మేష్ గారి దగ్గర తెనాలి వాళ్ళన్నా బాపట్ల వాళ్ళని గుర్తుకు వస్తారు. మా వాళ్ళు ఆయన అని చెప్పాడు, మా తెనాలి వాళ్ళు ఉండాలి. ఒకసారి చూద్దాం బలమన్న మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతూ ఇదే సంగతి వస్తుంది. అయిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాం. 1965లో ఇనిషియేషన్ ఇచ్చారు. సరే ఇదంతా పక్క విషయం. ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరన్నా మేషగారు మా కాస్త మీరు మీ ప్రోగ్రాం పెట్టిందంటే మీకు ప్రేక్షకుల యొక్క గురించి మేము పట్టించుకోక్కర్లేదన్నారు. ఎందుకంటే నాతో 15 మంది 20 మంది ఈజీగా వస్తుంటారు. ఆడికి మీరే పట్టించుకోకండి, మీ ప్లాట్ఫామ్ మీరు అరేంజ్ చేసుకున్నాను. ఒకసారి ఊళ్ళో పెద్దలందరూ కలిసి ఒక చక్కని సంభావన అంటే చక్కని మాట సంకల్పం చేశారు. మేస్టర్ గారి ద్వారా మహాభారతం చెప్పించుకుందామని. మేస్టర్ గారిని వచ్చి అడిగారు, మీరు మహాభారతం చెప్పండి సార్. చెప్తాను కదా ఎక్కడ అన్నారు. అప్పుడు ఊటీ హోటల్ మధ్యాహ్నం సాయంత్రం పాటు పెట్టేవారు. దాని ముందు ఎక్కడ చేసేవారు మేష్ గారు? అక్కడ గోవర్ధన్ డిస్పెన్స్లో పనిచేసేవారు. అక్కడ అంతా డిస్పెన్స్ ఎంత వర్క్ అయిపోయిన తర్వాత ఆ పేషెంట్లను చూసిన తర్వాత పావుగంట అరగంట టైం ఉంటే ఎక్కువ ఇక్కడికి వచ్చేస్తారు. సదాసి ఆయన చెప్తుండేవారు. ఇంగ్లీష్లో చెప్పమన్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఆఫీసులో అందరూ వస్తున్నారు కాబట్టి. అంటే ఆఫీసులో ఇంగ్లీష్లో వినాలి, ఇంగ్లీష్లో తరించాలి. మీ ఇష్టం ఉన్నారు. అనగానే చెప్తున్నారు. గోవర్ధన్ గారు నోట్స్ రాసుకెళ్ళి షార్ట్ హ్యాండ్లో రాసుకెళ్ళి చెప్తున్నారు. బాగుంది. 6 వారములు క్లాసు జరిగింది. అన్నవాళ్ళు ఊరుకోకుండా వాళ్ళకి చిన్న బుద్ధి పుట్టింది. ఆ ఊర్లో అప్పుడు ఆ సమయంలో ఒక పౌరాణికుడు ఈ ఊర్లో ఉన్నారు. పురాణం చెప్పే పంతులు గారు. ఆయన తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన తర్వాత సరే మేష్ గారు లెక్చర్ సుప్రసిద్ధ పౌరాణికులు 4 మాటలు చెప్తారు. 5 నిమిషాలు టైం ఇస్తారు. తప్పకుండా పెద్దవాళ్ళు మాట చెప్పాల్సింది. అక్కడ కూర్చొని బుద్ధి సవరించుకున్నాడు, కండువ సవరించుకున్నాడు. చాలా అదృష్టవంతులు అని మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టి నా ఇష్టం ఎక్కువ చెప్పను అని చెప్పి అరగంట అయింది. ఏం చెప్పారు? అప్పుడు ఇందిరాగాంధీ గారి రాజ్యం ఇలా వెళ్ళిపోయింది. సబ్జెక్ట్ వెళ్ళిపోయింది. వీళ్ళని తిట్టాడు, వాళ్ళని తిట్టాడు, వాడంతా వీడంతా తనంతా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. 30 గంట అయిపోయింది. మహాభారతం అయిపోయింది. సరే అందరూ చూస్తే ఏంటి ఎప్పుడు మా అవుతాయంటే అంతా జోక్స్ చూస్తున్నారు. ఇలా చెప్పి వాళ్ళు తెలుసుకుని అందరూ నవ్వుతున్నారు. చాలా సంపలుస్తున్నారు. వాళ్ళని దిక్కులిపోయారు. చివరికి అదే పొరపాటు అని 30 గంట అయిపోయింది. ఆచార్య గారి టైంని చాలా ఆక్రమించాను, క్షమించండి సార్ అని ఎక్కడ చూస్తున్నారు. అప్పటికి అంతా 10 నిమిషాలు మిగిలింది. మేషాలు లేచిన పడ్డారు. ఎన్నో మెచ్చని చెప్తారు. అట్లు చూస్తారు. లోకా సమస్త సుగృహం. మహాభారతం ఇది ఇంతే అన్నారు. చెప్పని తక్కువ చేసేది ఎందుకు పాలు తాగే వయస్సు కదా. వాళ్ళు తాకుండా ఉండలేము. ముసలి సంవత్సరం అడ్వాంటేజ్. సరే అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్నో మిత్రులు చెప్పినారు. అది 3 నిమిషాలు ఆగారు. చూసి లోకా సమస్త సుగరవంతం శాంతి 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 అని చెప్పి మహాభారతంలో ఇది ఏమి లేదు.
మాస్టర్ గారు అర్జెంట్ కేసు ఉన్నాం అనుకున్నారు, లేదు క్లాస్ వెళ్ళిపోయారు. వస్తున్నారు ఏంటి ఇలా క్లాసు చెప్పడం లేదు కదా, క్లాసులు లేవు, ఊటీలో క్లాసులు లేవన్నారు. అదే సార్ అన్నారు, అంతే అన్నారు. కోపం వస్తుంది, కోపం మరి క్లాసులు చెప్పరన్నారు. శ్రీగా ఒక మాట అన్నారు, రాజకీయములకు నా శిష్యులైన వాడు రాజకీయం జోలికి వెళ్ళవద్దు అన్నారు. నా శిష్యులైన వాడు రాజకీయముల జోలికి వెళ్ళవద్దు అన్నారు. నేష్ గారు పూర్తిగా తప్పకుండా పాటించారు. నేష్ గారు న్యూస్ పేపర్ ఇప్పుడు చదివేవాడు కాదు. ఆ పావుగంటలో 10 మంది మందు వచ్చినవాడు. ఆ టైంలో అలాగే సద్వినియోగం చేసేవారు. కానీ రాజకీయం అంటే అప్డేట్గా ఉంటుంది. వారు కొన్ని రాజకీయ విషయంలో ఏదో కొంత వారు ఏదైనా సహాయం చేస్తారు కూడా చెప్తాను ఇండైరెక్ట్గా. సో చాలా మంది అడిగారు, మళ్ళీ చెప్పండి సార్ లాభం. చాలా మంది మళ్ళీ అడిగారు లాభం లేదు. క్లోజ్ మీన్స్ క్లోజ్ అన్నారు. అలవాటు పడ్డాము మాస్టర్ గారికి ఇచ్చేసి. నేను అందరూ వస్తే మాస్టర్ గారిని అడిగాను, సరే అక్కడ మానేస్తారు నాకు ఎక్కడ ఒక క్లాసులు చెప్పకూడదు. ఇప్పుడు పిడియన్ శాస్త్రి గారి ఇంట్లో మాస్టర్ గారు భారతం చూస్తుండేవారు. ఇది జరుగుతుంది. అక్కడి మాస్టర్ ఒకటి రైల్వే కాలనీలో రామాలయం ఉంది. ఆ రామాలయంలో సెంటర్గా పెట్టుకొని మాస్టర్ గారు క్లాసులు చెప్పిన తర్వాత 2 నెలలు అయిపోయింది. క్లాసులు మానేస్తా అన్నారు. ఇదేమిటి సస్పెన్స్ అనుకుంది. అక్కడ సహాయం చెప్పి మానేస్తారు, లేవన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చెప్తారు మాస్టర్ గారు,